హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ 2020 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రిపరేషన్ షెడ్యూల్ అనేటువంటి చూద్దామంటే ఏ విధంగా ముందుకెళ్తే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఏ టాపిక్ని ఎన్ని డేస్ ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి ఒక అనాలిసిస్ అయితే చేసి వీడియో అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ వీడియో అనేటువంటిది మీ అందరికీ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మొత్తం పార్ట్ ఏలో మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, దాదాపు 10 to 11 టాపిక్స్ అనేటువంటివి ఉన్నాయి. దానికి సంబంధించి అంటే పార్ట్ ఏ మొత్తం కూడా 50 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా పార్ట్ బి వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. అంటే ఎవ్రీ టాపిక్ నుండి 10 క్వశ్చన్స్కి పైనే ఉంటుంది, 10 మార్క్స్కి పైనే. అదేవిధంగా ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ కడడానికి ఛాన్సెస్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్ పైన ఉన్నటువంటి అనాలిసిస్ ఏంటి అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మైక్రోబయాలజీ. అదేవిధంగా మొత్తం టాపిక్స్ చూసినట్లయితే మీ అందరికీ తెలిసినటువంటి టాపిక్సే. మొత్తం పార్ట్ బిలో 6 టాపిక్స్ ఉంటాయి. వీటిల్లో మైక్రోబయాలజీ అంటే అసలు ఏంటి, ఎన్ని టాపిక్స్ ఉంటాయనే దాని గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాము. అసలు డీటెయిల్డ్ టాపిక్ గురించి అంటే ఎంత డీప్గా ఉంటుంది పేపర్ అనేటువంటిది అడగడానికి. లాస్ట్ టైం ఎంత టిపికల్గా క్వశ్చన్ పేపర్ వచ్చిందనే విషయం లాస్ట్ ఎగ్జామినేషన్ రాసిన వారందరికీ తెలుసు. అంటే మళ్ళీ మైక్రోబయాలజీ లైఫ్ సైన్సెస్ కదా, జనరల్ టాపిక్స్ కదా, ఏ విధంగా ఉంటుంది అన్నట్లు లైట్ తీసుకున్న వారికి అయితే పేపర్ అనేటువంటిది బాగా టిపికల్గా అనిపించింది. అదేవిధంగా కొంతమందికి ఈజీగానే జాబ్ గ్రాప్ చేయగలిగారు. అంటే వారి యొక్క ఓల్డ్ ప్రిపరేషన్ కానివ్వండి, అంతకుముందు ప్రిపేర్ అయినటువంటి ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఈ విధంగా అందులో మెయిన్గా మైక్రోబయాలజీ చూసుకున్నట్లయితే మనం డీటెయిల్గా వీడియో అవుట్ చేసాం. అంటే ఎన్ని టాపిక్స్ ఉంటాయంటే దాదాపు 60 టాపిక్స్ పైన ఉన్నాయి మైక్రోబయాలజీలో, జస్ట్ టాపిక్స్ మాత్రమే. అందులో సబ్ టాపిక్స్ ఎన్ని ఉంటాయి అసలు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మైక్రోబయాలజీలో మెడికల్ మైక్రోబయాలజీ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అనేది ఉంటుంది. ఈ వ్యాస్ట్ టాపిక్స్. మెడికల్ మైక్రోబయాలజీ గురించి దాదాపు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పీజీలో ఒక కోర్సే ఉంటుంది, మెడికల్ మైక్రోబయాలజీ 2 years కోర్సు. ఈ విధంగా పేపర్ అనేటువంటి హార్డ్గా ఉంటుంది. సో మీరు ఎంత అంటే ఇది భయపించడానికి చేసేటువంటిది కాదు, ఒకసారి మీరు అనలైజ్ చేసుకుంటారని చెప్పేసి లైట్ తీసుకున్న వాళ్ళకి జాబ్ రావడానికి కొంచెం కష్టం ఉంటుందని చెప్పేసి కన్వే చేయడానికి ఒక మెసేజ్ ఇది. డైలీ ప్రిపేర్ అయినట్లయితేనే జాబ్ గ్రాప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మైక్రోబయాలజీ టాపిక్స్ చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయి, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అంటే ఏంటి, ఇండస్ట్రియల్గా వ్యాక్సినేషన్స్ కానివ్వండి, అదేవిధంగా సిట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు, తర్వాత SCP అంటారు, సింగిల్ సెల్ ప్రోటీన్స్ అంటారు, వీటిని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు, తర్వాత ఆల్కహాల్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు ఇండస్ట్రియల్గా, తర్వాత మష్రూమ్స్ కల్టివేషన్ కానివ్వండి, స్టెరిలైజేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, తర్వాత బ్లడ్ గ్రూపింగ్, తర్వాత సైంటిస్టులు ఉంటారు, ఇంపార్టెంట్ సైంటిస్టులు. అసలు సైంటిస్టులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చెప్పినటువంటి సైంటిస్టులు కానివ్వండి, ఫాదర్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్. మైక్రోబయాలజీకి వేరు ఉంటారు, మెడికల్ మైక్రోబయాలజీకి వేరు ఉంటారు, ఇమ్యూనాలజీకి వేరు ఉంటారు. ఈ రకంగా డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ ఉంటారు. సో దాదాపు మైక్రోబయాలజీకి అయితే 64 టాపిక్స్ ఉంటాయి. తర్వాత బయోకెమిస్ట్రీలో కూడా వ్యాస్ట్ సిలబస్ అయితే బయోకెమిస్ట్రీ అనేటువంటి దాని గురించి ఏముంటుంది, మెయిన్గా కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, లిపిడ్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, అదేవిధంగా DNA గురించి వెళ్ళినట్లయితే RDNA టెక్నాలజీ ఉంటుంది, న్యూక్లియోటైడ్స్, వీటంతా టాపిక్స్ కూడా ఉంటుంది. తర్వాత లైఫ్ సైన్సెస్ అంటే ఒక టాపిక్ అని చెప్పలేము దీనికంటే, ఒక ఓషియన్ లాగా. ఓషియన్ వెళ్తుంటే ఎంత డీప్గా ఉంటుందో లైఫ్ సైన్సెస్ కూడా అంతే డీప్గా ఉంటుంది. సో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం మైక్రోబయాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. అదేవిధంగా బయోకెమిస్ట్రీ అనేటువంటిది కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కొద్దిగా హార్డ్గా అనిపించవచ్చు. అంటే ఆ యొక్క రియాక్షన్స్ కానివ్వండి, కొన్ని రియాక్షన్స్ అయితే ఉంటాయి, ఆ రియాక్షన్స్ అనేటువంటి కొద్దిగా హార్డ్గా అనిపించవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే రియాక్షన్ పార్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లో అంటే ఆ క్వశ్చన్ పేపర్లు వేరుంటాయి. స్పెసిఫిక్ టాపిక్ మీద ఓన్లీ బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితేనే అటువంటి రియాక్షన్స్ అనేవి డీప్గా వెళ్ళి అడుగుతారు. సో ఇది బయోకెమిస్ట్రీ వన్ ఆఫ్ ది టాపిక్. బయోకెమిస్ట్రీ ఇస్ నాట్ ఓన్లీ ద టాపిక్. అంటే బయోకెమిస్ట్రీ మాత్రమే టాపిక్ కాదు ఈ శానిటేషన్ జాబ్లో, అది వన్ ఆఫ్ ది టాపిక్ పార్ట్ బిలో. సో అంత డెప్త్గా అడగరని చెప్పేసి, అంటే రియాక్షన్స్కి వెళ్ళి అంత డెప్త్గా అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత లైఫ్ సైన్సెస్ ఏదైతే ఉందో లైఫ్ సైన్సెస్లో విటమిన్స్ ఏవైతే ఉంటాయో విటమిన్స్కి సంబంధించి, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి, విటమిన్కి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది లైఫ్ సైన్సెస్లో. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే అసలు మన చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది ఎన్విరాన్మెంటల్గా. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, పర్యావరణ పరిరక్షణ చట్టాలు అంటారు కదా, వీటికి సంబంధించి 1 క్వశ్చన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా పర్యావరణంలో జరిగినటువంటి మార్పులు కానివ్వండి, ఓజోన్ లేయర్ గురించి కానివ్వండి, అదేవిధంగా
ఎకాలజీ అంటారు, దాని గురించి కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇవన్నీ అంటారు కదా, నేషనల్ పార్క్స్, ఏ యానిమల్ ఏ విధంగా ఉంటుంది, ఆ యానిమల్ యొక్క మదర్ కంట్రీ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఇవన్నీ దేంట్లో వస్తాయి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లోనే వస్తాయి ఇవన్నీ కూడా. తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు శానిటేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెయిన్ ఒక ట్రబుల్ మేకర్ లాగా చేంజ్ అయింది ఏంటి అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇలా ఎందుకు అంటున్నామో, ఈ టర్మ్ ఎందుకు యూజ్ చేసాము అంటే వీటికి సంబంధించినటువంటి బుక్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ పబ్లిష్ అవుతున్నాయి. అసలు ఏ టాపిక్ నుంచి క్లాసెస్ అడుగుతారు, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, అసలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని తెలియని వారు కూడా చాలామంది ఉంటున్నారు. అంటే తెలియకపోవడం కానీ కూడా రీజన్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇటువంటి ఒక సిలబస్ అనేటువంటిది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అడుగుతారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సిలబస్ ఇది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయినటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో, యూజ్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ముడి పదార్థాలు ఉంటాయి కదా, ఇవి కానివ్వండి, తర్వాత హౌస్ హోల్డ్ మెటీరియల్స్ కానివ్వండి, హాస్పిటల్ వేస్ట్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద పరిగణిస్తారు. తర్వాత వీటన్నిటిని ఏ విధంగా తీసుకురావాలి, తర్వాత వాటిని ఏ విధంగా స్టోర్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా డిస్పోజల్ చేయాలి అనేటువంటి వాటి గురించి సాలిడ్ వేస్ట్ అనేది. తర్వాత లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే హౌస్ హోల్డ్ నుంచి వచ్చేటువంటి లిక్విడ్ వేస్ట్ కానివ్వండి, అదేవిధంగా ఇండస్ట్రియల్స్ నుంచి వచ్చేటువంటి యూస్డ్ వాటర్ ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా రిమూవ్ చేయాలి, అంటే ఆ టాక్సిసిటీ అనేటువంటిది వాటర్ నుంచి ఏ విధంగా తగ్గించాలి. తర్వాత లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఇండస్ట్రియల్గా ఎటువంటి వేస్ట్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి, వాటి ద్వారా యానిమల్స్కి ఎటువంటి హార్మ్ఫుల్ కలుగుతుంది, హ్యూమన్స్కి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి దాని టాపిక్ గురించి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీకు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాని గురించి ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నాను నేను. అంటే ఇది తెలిసిన వాళ్ళు మాకు తెలుసు అనుకోవచ్చు, కానీ తెలియని వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో అనేటువంటి స్టార్ట్ చేశాను. మెయిన్గా అంటే స్టార్టర్స్ ఉన్నారు, అంటే ఇప్పటివరకు స్టార్ట్ చేయకుండా ఈ మధ్య రీసెంట్గా కరోనా హాలిడేస్ వచ్చాయి కదా, ఈ ఉద్దేశం మీద ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం ఉందని చెప్పేసి ఈ మధ్య స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది బాగా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత లాస్ట్ టైం నోటిఫికేషన్ ఏంటంటే 1 month టైం ఉంది, ఇప్పుడు చాలా వ్యాస్ట్ టైం ఉంది ప్రిపేర్ అవ్వడానికి. మైక్రోబయాలజీ చూసుకున్నట్లయితే దాదాపు 64 టాపిక్స్ ఉంటే అందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం క్లాసెస్ అనేటువంటి కండక్ట్ చేస్తాము. తర్వాత మీరు ప్రిపేర్ అయినట్లయితే ఇప్పుడు ఈ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ కానివ్వండి, మైక్రోబయాలజీకి అనంతనారాయణ బుక్స్ అనేటువంటిది లేదా పెరికెర్స్ బుక్స్ అనేటువంటివి బాగా యూస్ అవుతాయి. సో లైఫ్ సైన్సెస్కి వచ్చేసి అరిహెంట్ సిరీస్ వారి బుక్స్ పబ్లిష్ అవుతుంటాయి. అరిహెంట్ సిరీస్ బుక్స్ అయితే బాగా యూస్ అవుతాయి. అది ఎందుకంటే టెర్మినాలజీ అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా అర్థం చేసుకోవడానికి అరిహెంట్ సిరీస్ వాళ్ళ బుక్స్ అనేటువంటివి పబ్లిష్ చేసేటువంటివి అర్థం చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఆ యొక్క టెర్మినాలజీ అనేటువంటిది. సో మైక్రోబయాలజీకి ఎన్ని డేస్ ప్రిపరేషన్ పడుతుంది అంటే దాదాపు 8 నుండి 12 days వరకు మైక్రోబయాలజీ ప్రిపరేషన్ అనేటువంటిది తీసుకోవచ్చు. మైక్రోబయాలజీకి 8 నుండి 12 days. అదేవిధంగా బయోకెమిస్ట్రీకి ఎంత టైం పడుతుంది, మైక్రోబయాలజీతో పోల్చుకుంటే బయోకెమిస్ట్రీలో తక్కువ టాపిక్స్ ఉంటాయి. మైక్రోబయాలజీ నుంచి పోల్చుకుంటే బయోకెమిస్ట్రీ ఎన్ని ఉంటాయి, తక్కువ టాపిక్స్ అనేవి ఉంటాయి. మైక్రోబయాలజీ 60 అనుకోండి, బయోకెమిస్ట్రీలో దాదాపు 35 to 40 ఈ విధంగా సబ్ టాపిక్స్ అనేటువంటివి డివైడ్ అవుతూ వస్తుంటాయి. బయోకెమిస్ట్రీలో ఎక్కువ ఏముంటుంది, వ్యాక్సినేషన్స్ గురించి కానివ్వండి, వాటిని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, తర్వాత సైంటిఫికల్గా ఉంటుంది బయోకెమిస్ట్రీ మొత్తం కూడా దాదాపుగా. తర్వాత దీని నుండి 1 week నుండి 10 days వరకు బయోకెమిస్ట్రీ షెడ్యూల్ అనేటువంటిది వేసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే బయోకెమిస్ట్రీ సిలబస్ కూడా కంప్లీట్ చేయవచ్చు. అదేవిధంగా లైఫ్ సైన్సెస్ చూసుకున్నట్లయితే లైఫ్ సైన్సెస్ అనేటువంటిది అంటే ఒక నెగ్లిజిబుల్ సబ్జెక్ట్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ సైన్సెస్ని ఒక విధంగా అంటే లైఫ్ సైన్సెస్ మీద జనరల్గా ప్రతి ఒక్కళ్ళు 2 నుంచి 3 questions వరకు ఆన్సర్స్ పెట్టగలుగుతారు లైఫ్ సైన్సెస్ మీద. అంటే దాదాపు 12-13 questions ఇచ్చినట్లయితే 12-13 questions కూడా 2 marks నుండి 3 marks వరకు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే విటమిన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. విటమిన్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు అప్పటికప్పుడు ఎగ్జామినేషన్ ముందు రోజైనా ప్రిపేర్ అవుతారు. సో మీరు ఇప్పటి నుంచే విటమిన్కి సంబంధించి ఒక టాపిక్, అంటే ఏ టాపిక్ ఇచ్చినా విటమిన్స్కి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేటట్లు ప్రిపేర్ అయ్యి ఉండాలి విటమిన్స్ గురించి. లాస్ట్ టైం విటమిన్స్ గురించి వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, వన్ ఆఫ్ ది క్వశ్చన్ బ్లడ్ క్లాటింగ్లో యూస్ఫుల్ అయ్యేటువంటి విటమిన్ ఏది అని చెప్పేసి అడిగారు. సో ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్,
సైన్స్ రిలేటెడ్ ఎగ్జామ్. విటమిన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత డిసీజెస్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత తలసేమియాకి అనదర్ నేమ్ ఏంటి అని చెప్పేసి ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు పార్ట్ బి ద్వారా. ఈ విధంగా ఉంటాయి కాబట్టి విటమిన్స్కి అంటే లైఫ్ సైన్సెస్ మీద అందరికీ ఒక అవగాహన అయితే ఉంటుంది. సో దీనిని పక్కన పెట్టేసి మిగతా 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత లైఫ్ సైన్సెస్ లాస్ట్లో ప్రిపేర్ అవ్వడం అయితే మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే లైఫ్ సైన్స్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఒక వ్యాస్ట్ టాపిక్ అనేటువంటిది. అంటే అందులో అంటే ఏ క్వశ్చన్ తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏ క్వశ్చన్ తీసుకొచ్చి అడిగినా కూడా మనం లైఫ్ సైన్సెస్లో నుండి మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు బోర్డ్ మెంబర్స్ని. ఎందుకంటే ఏ క్వశ్చన్ కూడా సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అన్నింటిలో కూడా లైఫ్ సైన్సెస్ కింద పరిగణిస్తారు. సో అందుకని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానివ్వండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది సిలబస్ అనేటువంటిది వీటితో పోలిస్తే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ వీటితో పోలిస్తే లాస్ట్ 3 టాపిక్స్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ 3 టాపిక్స్ మీద వాటికి సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఈ లాస్ట్ 3 టాపిక్స్ చూసుకున్నట్లయితే వీటికి సిలబస్ అనేటువంటిది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మీరు డైలీ న్యూస్ చూసేవాళ్ళు కానివ్వండి, న్యూస్ పేపర్ చదివేవాళ్ళు, వీళ్ళైతే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కూడా దాదాపు కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి డైరెక్ట్గానే పెట్టగలుగుతారు. ఎందుకంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేటువంటి తెలుస్తుంది. తర్వాత రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద జరిగినటువంటి యాక్ట్స్ కానివ్వండి, సమ్మిట్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ మీటింగ్స్ కానివ్వండి, వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత యానిమల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్కి సంబంధించినటువంటివి ఉంటాయి. సో ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. లేదా ఇప్పటివరకు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా దాదాపు 1 వీక్ నుంచి ఒక 10 డేస్ లోపు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ప్రిపరేషన్కి సరిపోతుంది. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రెండూ కూడా 10 డేస్ కల్లా కంప్లీట్ చేసేయచ్చు. అంటే మీ దగ్గర పర్ఫెక్ట్ మెటీరియల్ కనుక ఉంది అని మీరు భావించినట్లయితే కరెక్ట్గా 10 డేస్కి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఆ 10 డేస్ ప్రిపేర్ అయినట్లయితే మీకు కొత్తగా ఏదైనటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీకు మీరు ఓన్గా థింక్ చేసి ఒక ఇనిషియేటివ్ తీసుకొని కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మనం ఈసారి అంటే ఎగ్జామినేషన్ దగ్గరలో ఉన్నటువంటి టైంలో మనం ఎటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎటువంటి ఆన్సర్స్ పెడితే ఛాన్స్ ఉంటుంది, మనకు తెలియని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మనం కరెక్ట్గా ఆన్సర్ పెట్టడానికి దాదాపు 60 to 70% ఉండేటువంటి ఒక ప్రాసెస్ని కూడా మనం చెప్దాము. అంటే త్రూ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందంటే మరి సపరేట్ వీడియో దీనిలో చెప్తున్నాను, ఒకసారి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేటువంటిది మీరు వినే ఉంటారు. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎవరు ఎక్కువగా యూస్ చేస్తారంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వారికి ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎక్కువగా యూస్ జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక వ్యాస్ట్ క్వశ్చన్ ఉందనుకోండి, క్వశ్చన్ ఒక 1 or 2 లైన్స్ కాకుండా 3 or 4, 5 లైన్స్ ఇస్తారు. అటువంటి క్వశ్చన్స్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ క్వశ్చన్స్ వదిలేస్తారు. ఏంటి లాస్ట్ ఎగ్జామినేషన్ వీళ్ళు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు లాస్ట్ ఇంకా టైం మిగిలిందంటే ఆ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళి అటెంప్ట్ చేస్తారు. అదేవిధంగా కొన్ని తెలియని క్వశ్చన్స్, షార్ట్ లైన్ క్వశ్చన్స్ ఉన్నా కూడా తెలియని క్వశ్చన్స్ ఉంటే మనకి 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తే అందులో ఒక 2 క్వశ్చన్స్ కానివ్వండి ఇవి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్ కాదు అని చెప్పేసి మెమరీ అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతుంది. 2 క్వశ్చన్స్ అనేటువంటివి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్ కాదు అని చెప్పేసి మిగతా 2 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు దానికి మోస్ట్ సూటబుల్ ఆన్సర్ ఏదైనటువంటిది ఒకసారి గెస్ చేసి ఆన్సర్ చేసుకోగలగాలి. ఈ విధంగా ప్రొసీడ్ అయినట్లయితే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ పార్ట్ బికి సంబంధించి షెడ్యూల్ అనేటువంటిది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి ఎన్ని డేస్ పడుతుంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఎన్ని డేస్ పడుతుంది, అదేవిధంగా మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీకి ఎన్ని డేస్ పడుతుంది అనే దాని గురించి ఒక క్లారిటీ అనేటువంటిది ఇచ్చాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు లాస్ట్లో లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే, అంటే లైఫ్ సైన్సెస్ లాస్ట్లో ఎందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయమన్నాను అంటే లైఫ్ సైన్సెస్ అనేటువంటిది మీరు చదువుతుంటే టాపిక్ అనేటువంటిది 1 by 1 వస్తూనే ఉంటుంది. టాపిక్స్ అనేటువంటివి హ్యూమన్ బాడీ దగ్గర నుండి యానిమల్స్ దగ్గర నుంచి బాటనీ, జువాలజీ, ఎనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ అన్నింటి కూడా లైఫ్ సైన్సెస్ కింద వస్తాయి. అంటే వాళ్ళు టిపికల్గా క్వశ్చన్ పేపర్ అడగాలనుకున్నప్పుడు ఈ విధంగా అడుగుతారు. వీటన్నిటిని తీసుకొచ్చి ఇందులో కూడా అడగచ్చు. సో మీరు ఈ 5 టాపిక్స్ మీద ఏదైతే లైఫ్ సైన్సెస్ కాకుండా మిగతా 5 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ 5 టాపిక్స్ మీద మీరు ఏదైనా ఒక గట్టి కమాండ్ అయితే తెచ్చుకోగలిగితే లైఫ్ సైన్సెస్ నుంచి మీరు ఎంత హార్డ్ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఖచ్చితంగా 12 క్వశ్చన్స్ ఇస్తే 4 to 5 క్వశ్చన్స్ అనేటువంటి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత ఇంకా మిగతా పార్ట్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా ఒక 3 or 4 బిట్స్ పెట్టగలుగుతారు. ఇంగ్లీష్లో 5కి 5 పెట్టచ్చు. తర్వాత జనరల్ నాలెడ్జ్లో కూడా ఒక 2 or 3 క్వశ్చన్స్ ఆన్సరబుల్గానే ఉంటాయి. మెయిన్గా పార్ట్ బి పైన ఆన్సర్ చేసుకున్నట్లయితే, అంటే బాగా ప్రిపేర్ అయినట్లయితే పార్ట్ ఏ అనేటువంటిది బాగా స్కోరింగ్ సబ్జెక్ట్, అంటే దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే జరిగిపోతుంది. అదేవిధంగా
లాంగ్వేజెస్లో ఉంటాయి ఖచ్చితంగా 10 మార్క్స్కి లాంగ్వేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. 10 మార్క్స్లో దాదాపు 8 నుండి 9 మార్క్స్ వరకు లాంగ్వేజెస్ పెట్టొచ్చు. అంటే ఆల్రెడీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళైతే 8 నుండి 9 మార్క్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆన్సర్స్ పెట్టొచ్చు. రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 నుండి 7 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. 5 నుండి 7 క్వశ్చన్స్లో బ్లడ్ రిలేషన్స్ గురించి కానివ్వండి, కోడింగ్ గురించి కానీ ఉంటుంది. కోడింగ్ డీకోడింగ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి బేసిక్ టాపిక్. కోడింగ్ డీకోడింగ్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్టార్టింగ్ టాపిక్స్ అవే నేర్పిస్తారు. కోడింగ్ డీకోడింగ్ అనే దాని గురించి 1 క్వశ్చన్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్లో 5 క్వశ్చన్స్ ఉంటే 2 నుంచి 3 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేయొచ్చు. సో పార్ట్ ఏ అనేటువంటిది నా అనాలిసిస్ ప్రకారం కొద్దిగా ఈజీగానే ఉంటుంది ఎవరికి, పార్ట్ బి అనేటువంటి దాని సిలబస్ కంప్లీట్ చేసినటువంటి వారికి. తర్వాత ఇప్పుడు స్టార్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఈ మధ్య రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కానీ 10 డేస్ బ్యాక్ కానీ స్టార్ట్ చేసి మీకు జాబ్ తెచ్చుకోవాలి అనేటువంటి కన్ఫర్మేషన్ అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్ అనాలిసిస్ కానివ్వండి, డైలీ టాపిక్స్ చెప్పండి. అంటే డైలీ ఒక టాపిక్ ఇచ్చినట్లయితే దాన్ని పట్టుకొని మేము ప్రిపేర్ అవుతాము, ఆ విధంగా మేము సిలబస్ అనేటువంటిది కవర్ చేసుకుంటాము అని ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఎవరికైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ విధంగా మీరు డీటెయిల్గా చెప్పినట్లయితే మేము మీకు టెలిగ్రామ్ ఛానల్లో టెక్స్ట్ చేస్తాను. అంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే, లేదా తెలుగు టెక్ ఎస్పీ అనేటువంటి మన ఛానల్ నేమ్ మీద మెయిల్ ఐడి ఉంటుంది, తెలుగు టెక్ ఎస్పీ @gmail.com అని చెప్పేసి మీరు దానికి మీ నేమ్స్, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి దాని గురించి చెప్పినట్లయితే, అంటే ఏ రోజు ఎన్ని డేస్ నుంచి ప్రిపరేషన్ అవుతున్నారు, మాకు ఇటువంటి డైలీ ప్రిపరేషన్ షెడ్యూల్ కావాలని చెప్పేసి మీరు అడిగినట్లయితే మీ మెయిల్కి డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. లేదు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా కూడా మీకు టెలిగ్రామ్లో అంటే ఏ విధంగా ఏ రోజు ఏ షెడ్యూల్ ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఎన్ని రోజుల్లో కవర్ చేసుకోవాలనే దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను నేను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో పార్ట్ బికి సంబంధించి ప్రిపరేషన్ దాని గురించి, అదేవిధంగా ఒక మైక్రోబయాలజీకి, లైఫ్ సైన్సెస్కి వీటికి సంబంధించి బుక్స్ కూడా కొన్ని చెప్పాను నేను. వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి వీడియో చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మీద ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.